3100 మైనస్ 7 7ని 07గా రాసుకోవచ్చు కదా సార్. సార్ మీరు యూనిట్ డిజిట్ మాత్రమే చూడమన్నారు సార్. నేను లాస్ట్ 2 డిజిట్స్ చూస్తే కుదురుతుందా సార్? నిన్న గుర్తుందా సార్, నిన్న మనం ఒక లాజిక్ డిస్కస్ చేసాము. 23 టెన్స్ ప్లేస్కి ముందు స్లాష్ పెడితే దీన్ని నేను 2 × 10+3 అని రాశాను. మీకు గుర్తుండే ఉంటుంది. a+b² 10th ప్లేస్ ముందు స్లాష్ పెట్టుకుంటే నేను 2 × 10+3 అన్నాను. అదే 349 యూనిట్స్ టెన్స్ హండ్రెడ్స్ ప్లేస్ ముందు స్లాష్ పెట్టుకుంటే దీన్ని 3 × 100+49 అంటాం. ఐఎమ్ రైట్? నిన్న మనం ఇది డిస్కస్ చేసాం. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా డిస్కస్ అవుతుంది. నేను సార్ యూనిట్ డిజిట్ తోటి చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇంకోటి హండ్రెడ్స్ ప్లేస్ ముందు అంటే 2 డిజిట్ల తర్వాత 100వ ప్లేస్ ముందు అలా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. 00 -7 హండ్రెడ్స్ ప్లేస్ ముందు పెట్టుకున్నాను కాబట్టి 100 - 7 పెట్టుకోండి. 100 - 7 ఎంత? 93. నెగటివ్ వచ్చింది కాబట్టి ముందు నంబర్కి ఒకటి తీసేసేయండి. 31 - 1 ఎంత? 30. ఆన్సర్ ఎంత? 3093. ఇక్కడ చూడండి సార్, మీరు ఏం చేశారంటే 2056 - 8 లాజిక్ అర్థం చేసుకోండి సార్. టెన్స్ ప్లేస్ ముందు స్లాష్ పెట్టుకున్నా. 6 - 8 ఎంత? -2. సో టెన్స్ ప్లేస్ ముందు స్లాష్ పెట్టుకున్నాను కాబట్టి 10 - 2 8. 205కి ఒకటి తీసేస్తే 204. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 2048. 2048. ఆర్ యు ఆల్ విత్ మీ? సపోజ్గా 2093 - 9 3 - 9 ఎంత? -6. టెన్స్ ప్లేస్ ముందు స్లాష్ పెట్టుకున్నాను కాబట్టి 10 - 6 4. దీనికి ఒకటి తగ్గించాను 2084. అందరికీ ఈ లాజిక్ అర్థమవుతే 2 డిజిట్స్ ముందు కూడా మీకు లాజిక్ అర్థమవుతుంది, రైట్? సపోజ్గా 5000 - 9 5000 - 9 9ని 09 అనుకుంటే యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ 100వ ప్లేస్ ముందు స్లాష్ పెట్టుకున్నా. 0 - 9 -9 100 - 9 ఎంత? 91. 50 ఒకటి తక్కువ, ఇది 49. 4991.